సర్క్రిక్ అనేది గుజరాత్ పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రాల మధ్య 96 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం. దేశ విభజన జరిగినప్పుడు దీనికి సరిహద్దు రేఖను నిర్ణయించడంలో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదం మొదలైంది. ఈ ప్రాంతంలో భారీగా చమురు, సహజ వాయు నిల్వలు ఉన్నాయి. ఏ దేశం సరిహద్దుగా గుర్తించబడుతుందో ఆ దేశానికి ఈ నిల్వలను వెలికితీసే హక్కు లభిస్తుంది. ఇక ఈ ప్రాంతం గుజరాత్లోని కీలక నౌకాశ్రయాలకు దగ్గరగా ఉంది. యుద్ధం జరిగితే వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. నౌకల రాకపోకలు ఆగిపోతే ముడిసరుకు తయారైన వస్తువుల సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇది భారతదేశంలోని పశ్చిమ ప్రాంత పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే క్రిక్ ప్రాంతంలో అనిశ్చితి నెలకొంటే చమురు ట్యాంకర్లకు ముప్పు వాటిల్లి దిగుమతులకు అంతరాయం కలుగుతుంది. క్రూడ్ సరఫరాలో ఆటంకం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగి అవి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. అలాగే ఈ ప్రాంతం మత్స్య సంపదకు కేంద్రం. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాల మత్స్యకారులు తరచుగా ఒకరి జిల్లాల్లోకి మరొకరు ప్రవేశించడం, అరెస్టులు జరగడం సాధారణం. యుద్ధ వాతావరణం ఏర్పడితే మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడి ఈ ప్రాంతంలోని మత్స్య పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోతుంది.